173వ రోజు ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. మండే ఎండలను లెక్క చేయని జగన్ వెంటే తాము అంటూ జనం ఆయన అడుగులు అడుగు వేస్తున్నారు. జననేతను కలిసి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె లక్ష్మిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని ఉండి నియోజకవర్గ వాసులు జగన్కు తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు. ప్రజల కష్టాలు వింటూ వారికి భరోసాను కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లో ప్రజా సంకల్ప యాత్ర భీమవరం నియోజకవర్గంలో ప్రవేశించనుంది. సాయంత్రం భీమవరంలో జరిగే వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను కలిసిన కొబ్బరి ఒలుపు కూలీలు తమ కష్టాలను చెప్పుకున్నారు. ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి ఒలుపు కూలీల సమస్యలు విన్న వైఎస్ జగన్ వారికి భరోసాను కల్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కొబ్బరి కార్మికులు ఉన్నారు. పూర్తిగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, జగన్మోహన్ రెడ్డి దృష్టికి వారి సమస్యను ఏం తీసుకెళ్లారో వారిని అడుగుదాం. చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? మీకు రోజువారీ కూలి ఎంత? మీకు అసలు ఏం గిట్టుబాటు అవుతుంది? మీకేంటి, మీ కష్టం ఏంటి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతామండి. మేము రోజుకి 300 నుంచి 400 వరకు వస్తుందండి. చేతులన్నీ దెబ్బలు తగలడం, కొట్టుకుపోవడం ఇవన్నీ జరుగుతాయండి. మాకు ఏమన్నా జగన్ అన్న రావాలి, మాకు ఏదో చేయాలని కోరుకుంటున్నాం. రథాలు కారిపోతూ ఉంటాయి, అలాగే కొద్దిగా రసం వేసుకుంటే అలాగే వెళ్తామండి. ఇక జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. ఆయన వచ్చాయన్న మా బాధలు తీర్తాడు అనుకుంటున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు మా ప్రాణం తీయడానికి 1వ తారీఖు నుంచి ఇదేదో నెట్లో పెడతారండి బిల్లు. ఆ బిల్లు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆంధ్ర చెప్తే మేము వెళ్ళిపోవాలి. అప్పటిదాకా మా పరిస్థితి ఏంటి, మా పిల్లం పెట్టిన ఎలా పెంచుకోవాలి, కొంచెం ఈ పరిస్థితి అంతా జగన్ అన్న దగ్గర తీసుకెళ్తే మాకు న్యాయం చేస్తాను కోరుకున్నాను. పాపం వీళ్ళు కొబ్బరికాయ రేటు ఉంటే వీళ్ళకి ఒక 60 పైసలు 65 పైసలు కాయకి ఇస్తారండి. వీళ్ళు ఒక 100 కాయలు అలవటం కూడా చాలా ఇబ్బంది. ఒక్కోసారి ఈ కాయలు ఒక్కోసారి గుణపాలు దిగిపోతూ ఉంటాయి, చేతులు బొబ్బలెక్కిపోతూ ఉంటాయి. ఒకవేళ కొబ్బరికాయ రేట్ లేకపోతే వీళ్ళ పరిస్థితి మరీ దారుణం. అసలు పని ఉండదండి. పని ఉన్నా కూడా ఒక 150 రూపాయలు 200 వస్తాయి. ఇంకే పనికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇది ఆల్రెడీ ఈ చేతులకి కొబ్బరికాయ వలవటం అలవాటు అయిపోతే వేరే పని చేసుకోవడానికి ఈ చేతులు సహకరించవండి. ఈ కొబ్బరి దింపు, కొబ్బరి ఒలుపు కార్మికులకు కూడా ఒక భరోసాగా ఒక కార్డు, ఒక ఐడెంటిఫికేషన్ కార్డు క్రియేట్ చేసి వీళ్ళకి ఏదైనా హెల్త్కి సంబంధించి ఆరోగ్యశ్రీ కవరేజ్ బాగా ఇవ్వటం కానివ్వండి, లేదంటే వీళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ఫుల్ ఈ కార్మికులు స్పెషల్గా ఏదైనా పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు బీసీ కాకపోయినా ఓసీ అయినప్పుడు బీసీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 45 ఏళ్ళు పెన్షన్ అంటున్నారు. ఇందులో ఓసీలు కూడా పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. వీళ్ళకి బీమా అన్నీ కూడా కవరేజ్ అయ్యేలాగా నేను చూస్తాను. వచ్చిన తర్వాత మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలో నేను వస్తున్నాను, కొద్ది కాలంలో ఊపు పట్టండి, మీ అందరి ఆశీస్సులతో వస్తానని చెప్పారు. అసలు వీళ్ళందరిలో చాలా ఉత్సాహం, ఆనందం కలిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత. ఇది రెక్కాడితే కాడని డొక్కాడని కూలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వీరంతా కూడా తమ సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా అందరినీ ఆదుకునే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరినీ ఆదుకుంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఒక భరోసాని కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్రలో ముందుకు సాగారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో చంద్రకాంత్, సాక్షి టీవీ.